మా పిల్లలు మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారంట. ఓకే. నమస్తే, నేను మీ విద్యాని. మీరు చూస్తున్నది విద్యారాక్స్ తెలుగు ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీకు అందరూ మీరు కోరుకున్నది, మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. న్యూ ఇయర్ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నదని మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. అండ్ మేమైతే మార్నింగ్ రెడీ అయిపోయాము పూజ చేసుకొని. ఇంకా టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాము. ఇంకో కొద్దిసేపట్లో మాకు ఇక్కడ స్నో స్టామ్ ఉంది, అయినా వెళ్ళాలి, దేవుడి దర్శనం చేసుకోవాలని చెప్పి వెళ్తున్నాము. ఇంకా మేమంతా రెడీ అయిపోయాము, ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అవడమే. ఇప్పుడు దాకా ఫోటో షూట్ అయితే చేసుకున్నాము. అవి నేనైతే ఆ క్లిప్స్, ఫోటో క్లిప్స్ అయితే నేను ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. అండ్ ఇంకా లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసి ఉండండి. ఇది వచ్చేసి థర్స్డే నైట్, అంటే ఫ్రైడే వచ్చేసి మనకి న్యూ ఇయర్. థర్స్డే నైట్ నేను అప్పటికప్పుడు పిల్లలు డోనట్స్ అడుగుతుంటేనే డోనట్స్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే నేను షేర్ చేయడం లేదు, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది అని చెప్పి నేను కట్ చేశాను. విడిగా మీకు పోస్ట్ చేస్తాను, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తాయి ఈ డోనట్స్ అయితే. మా పిల్లలు అయితే చాలా బాగా ఉన్నాయని చెప్పారు. అంటే ఇంకా మా హస్బెండ్కి, మా పెద్ద పాపకి నచ్చాయంటే ఆ రెసిపీ సూపర్ అని చెప్పాలి. ఇంకా వాళ్ళిద్దరికి అయితే చాలా నచ్చాయి. మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తే మా ఫ్రెండ్ కూడా అన్నారు చాలా ఫ్లఫీగా బాగా వచ్చాయి అని చెప్పారు. తప్పకుండా నేను ఈ వీడియో అయితే నేను దీని తర్వాత కానీ కొన్ని వీడియోస్ తర్వాత పోస్ట్ చేస్తాను తప్పకుండా. ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి. హాయ్, ఇప్పుడే నేను బాత్ చేసుకుని వచ్చాను. ఇప్పుడైతే నేను ఐబ్రోస్ తీసుకుందామని, స్నానం చేసిన తర్వాత కొంచెం ఐబ్రోస్ తొందరగా చేసుకోవడానికి, షేప్ బాగా చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అందుకని నేను ఇప్పుడు ఐబ్రోస్ చేసుకుందామని, ఒక 20 days అలా అయిపోయింది ఐబ్రోస్ కూడా చేసుకొని. దీనికి సపరేట్గా ఒక థ్రెడ్ ఉంటుంది, సపరేట్ థ్రెడ్ ఉంటుంది అనమాట ఐబ్రోస్ తీసుకోవడానికి. ఇంకా నేను అది యూజ్ చేస్తున్నాను. నేను ఐబ్రోస్ తీసుకుంది ఒక 6.5 years నుంచి నేనే చేసుకుంటాను, సెల్ఫ్ థ్రెడ్డింగే చేసుకుంటాను అనమాట. నేను ఎక్కడికి పార్లర్స్కి వెళ్ళను, నేనే చేసుకుంటాను. నేను దీని మీద వీడియో కూడా పెట్టున్నాను మన ఛానల్లో. ఎవరికైనా సెల్ఫ్ థ్రెడ్డింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మటుకు చూడండి, ఆ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది. నేను అంతకుముందు మ్యారేజ్ ముందు మా అక్క చేసేది అనమాట, మా ఓన్ సిస్టర్. తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత చెన్నైలో ఉన్నాము ఒక 2 years. అప్పుడు పార్లర్కి వెళ్ళేదాన్ని, చాలా రేర్గా వెళ్ళేదాన్ని, ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లో వచ్చినప్పుడు సరే ఇంకా బయట కూడా ఈ థ్రెడ్డింగ్కి చాలా ఉండేది కాస్ట్ కానీ. అండ్ అలాగే ప్రతిదానికి వెళ్ళాలన్నా కూడా నాకు డ్రైవింగ్ కూడా రాదు కదా అప్పుడు. ఇక మా హస్బెండ్తో వెళ్ళాలి. మా హస్బెండ్ అప్పుడు మేము న్యూ జెర్సీలో ఉన్నప్పుడు మా హస్బెండ్ న్యూయార్క్కి వెళ్ళేవాళ్ళు. అట్లా వచ్చేసరికి టైం అయిపోయేది అనమాట, ఇంకా కుదిరేది కాదు. అలాగా నేను నేనే నేర్చుకుంటే ఏమైంది అని చెప్పి సెల్ఫ్ థ్రెడ్డింగ్ అయితే అప్పుడు నేర్చుకున్నాను. ఇప్పటికీ నేనే 6.5 years నుంచి నేనే చేసుకుంటున్నాను. చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేసుకుంటావు, మాకు చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు అనమాట. నేనైతే ఈ థ్రెడ్ యూజ్ చేసి ఐబ్రో థ్రెడ్డింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తూ ఉండండి. థ్రెడ్డింగ్ చేసే ముందు కొంచెం ఇట్లా పౌడర్ అనేది అప్లై చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది మనం చేసుకోవడానికి. ఏదైనా ఆయిల్ ఏదైనా ఉంటే, ఆయిల్ అలాగే ఏమైనా ఉంటే అది కొంచెం పౌడర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా మనకి. ఇంకా ఈ థ్రెడ్ అనేది కొంచెం ఈజీగా చేసుకోవచ్చు థ్రెడ్డింగ్ అనేది.
సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మనకంటూ కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి. మనము హ్యాపీగా, హెల్తీగా, స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యామిలీని కూడా అంతే ప్రేమగా చూసుకోగలుగుతాము. మనము అంటే స్కిన్ కేర్, హెయిర్ కేర్, మనం హెల్తీగా ఉండడం అనేది మన చేతుల్లోనే ఉంది. మనం తప్పకుండా మనకంటూ కొంచెం టైం స్పెండ్ చేయాలి. అలాగే మనము ఇప్పుడు నేను వీక్లీ ఒక ట్వైస్ ఫేస్ ప్యాక్ వేసుకుంటాను, హెయిర్ ప్యాక్స్ వేసుకుంటాను. ఇలాగా వేసుకోవడము ఏదో ప్రాబ్లం ఉంటేనే వేసుకోవడం అని కాదు. మనం ముందుగా మనము డైలీ మన రొటీన్స్లో ఇలాగ స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ మనము టైం స్పెండ్ చేయాలి తప్పనిసరిగా. ఫ్యూచర్లో స్కిన్కి, హెయిర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కంటే మనకంటూ ఇప్పుడే కొంచెం సేపు టైం స్పెండ్ చేయడంలో తప్పే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి 31st నైట్ కేక్ కటింగ్కి మేము రెడీ అయిపోయాము. ఇంకా పిల్లలు కొంచెం సేపట్లో కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి కేక్ కటింగ్ చేద్దామని రెడీ అయిపోయారనమాట. ఇంకా ఈ ఇయర్ వచ్చేసి చాలా బ్లెస్డ్ అని చెప్పాలి. చాలామంది పార్టీస్ కానీ బయటికి వెళ్తూ ఉంటాం కదా, ఈసారి మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే టైం అనమాట ఇది. ఈసారి అయితే చాలా బ్లెస్డ్ అని చెప్పాలి. అందరూ ఇంట్లోనే ఉండి వాళ్ళ ఫ్యామిలీతో కేక్ కటింగ్కి, పార్టీస్ అని ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు కదా. Happy New Year! Countdown start. Ready? 1, 2, 3. 5, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Happy New Year! Happy New Year to all. Happy New Year to all. చేస్తా చెల్లికి పెట్టు. నొత్తులు ఫస్ట్. ఓకే డాడీ పెట్టు. మమ్మీ పెడతా. చాలు. హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్ చింతలి. చాకి తిని బాగుంటుంది. ఓకే హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మనకి మంచిగా కలిసి రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. అలా సింపుల్గా 31st నైట్ కేక్ కటింగ్ చేసి న్యూ ఇయర్ని వెల్కమ్ చేసాము. ఈ ఇయర్ మంచిగా మనకి అందరికీ కలిసి రావాలని, ఈ కరోనా వైరస్ ముందు పోవాలని, కోవిడ్. అండ్ ఇక్కడ వచ్చేసి January 1st రోజు మార్నింగ్ ఇక నేను పూజ అయితే చేస్తూ ఉన్నాను. మనకి అంటే ఇక్కడ యూకేలో కూడా కొత్త వైరస్ అనేది స్టార్ట్ అయింది అన్నారు కదా, అందుకని ఎక్కువ ఎవరైతే ఇక్కడ ఫ్రెండ్స్తో కానీ ఇంట్రాక్షన్ అయితే అస్సలు లేదు. చాలామంది కొంచెం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు, ఎక్కువైపోతుందేమో అని చెప్పి. మేమైతే ఇక దీని తర్వాత ఫోటో షూట్ చేసుకున్నాము, తర్వాత టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము, స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎప్పుడు వెళ్ళే బాలాజీ టెంపులే ఈసారి కూడా. ఇది వచ్చేసి మాకు 1 hour పడుతుంది. చూసారు కదా ఎంత స్నో పడిందో. మాకు అంటే ఈ ఇయర్లో, ఈ సీజన్లో ఒక 1 or 2 times పడింది. మామూలుగా ఎక్కువ స్నో కాదు, లైట్గా పడిందనమాట. ఈసారి మటుకు January 1st రోజు బాగా పడింది. మీకు తర్వాత కూడా చూపిస్తాను స్నో స్టామ్ ఎలాగ ఉంటుందో అని చెప్పి. మేమైతే ఇంకా దాదాపు టెంపుల్కి దగ్గరలో ఉన్నాము. మాకైతే కారు ఎంత అంటే కింద స్నో అంతా ఉంటుంది కదా, చెప్పాను కదా, స్నో పడే టైంలోనే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళాము. మేము వెళ్ళే టైంలోనే స్నో ఎక్కువ ఉండిందనమాట. మేము ఎంత స్లోగా వెళ్ళామంటే, చాలా స్పీడ్గా వెళ్తాము, చాలా స్లోగా పోయాము. అప్పటికి కార్ అయితే అటు ఇటు షేక్ అవుతూనే ఉండింది. ఎంత టైం తీసుకుంటుందో చూపిస్తున్నాను మీకు. మేమైతే ఒక 1 hourలో పోవాల్సింది ఒక 15 minutes అట్లా 20 minutes లేట్గా అట్లాగా అటు ఇటుగా వెళ్ళామన్నమాట. అదే చూపిస్తున్నాను మీకు. అండ్ నేను న్యూ యాపిల్ వాచ్ కొనుక్కున్నాను కదా, మీకు చూపించలేదు కదా అని నేను ఒకసారి పెట్టుకున్న తర్వాత చూపిస్తూ ఉన్నాను. అలా అయితే మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇది నేను ఆల్రెడీ చూపించున్నాను మీకు.
చాలా వరకు ఇక్కడికే అంటే చుట్టుపక్కల ఉన్నా కూడా ఈ టెంపుల్కి ఎక్కువ వస్తుంటారు అనమాట. చాలా ఫేమస్. ఇంకా అన్నీ మంచిగా జరుగుతాయి, అర్చన అట్లాగన్నీ చేస్తారు. కానీ ఈసారి ఎక్కువ మంది లేరు. కానీ ప్రతి ఇయర్ అయితే అర్చన చేర్చుకోవాలంటే ఒక 15-20 minutes అట్లా కూర్చో ఉండాలి. ఈసారి అయితే తొందరగానే అయిపోయింది. ఎక్కువ చెప్పాను కదా కోవిడ్ వల్ల ఇప్పుడు ఉన్న ఈ కొత్త వైరస్ వల్ల కూడా కొంతమంది భయపడి రావడం లేదు. చాలా వరకు సేఫ్గానే వెళ్ళేసి వచ్చేసాము. పక్కన కోనేరు, అది మనకి తెప్పవచ్చం అలాగా చేస్తారనమాట. అది కూడా స్నోతో ఫుల్గా కవర్ అయిపోయింది. ఇక మొత్తం చూసారు కదా ఎంత వైట్గా స్నో ఉందో. ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ఆరెంజ్గా ఉంది, ఎల్లోగా ఉంది. స్పెషల్ డేట్స్ ఫెస్టివల్స్, శివరాత్రి, నీ బర్త్డే కూడా సండే, హోలీ. హోలీ అంటే కలర్ ఫెస్టివల్. అది ఇది మా మీద ఒకే రోజు వస్తుంది. సండే వచ్చింది, సండేనే వస్తుంది. మామూలు ఏదో పెద్ద సెప్టెంబర్ మసానేది మమ్మీది. సానేది 15 ఎప్పుడు అందరు చేయాలా? ఈ బర్త్డే అప్పుడు పైకి పట్టుకో, జేజు చూపిద్దాం అందరికి. హాయ్, దర్శనం అయితే బాగా జరిగింది. అంటే పెద్దగా జనం ఏం లేరు. ఓకే, బాగానే అర్చన అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఇప్పుడే బయటకు వచ్చాము బాబా టెంపుల్ నుంచి. ఇంకా మాకు అంటే మధ్యలో కొంచెం సేపు అయితే స్నో పడింది. అదే చెప్పాను కదా, ఫ్రీజింగ్ రెయిన్ లాగా కొంచెం వర్షం అలాగా పడింది, కొంచెం లైట్గా పడింది. ఇప్పుడైతే ఇంకొంచెం సేపు టైం ఇచ్చిందేమో, గ్యాప్ ఇచ్చిందేమో చూడాలి. ఇంకా మేము వెళ్తున్నాము, ఇంక ఇంటికి వెళ్దామని రిటర్న్. హాయ్, ఇప్పుడే మేము టెంపుల్ నుంచి వచ్చేసాము. అక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాదీ హౌస్ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే తినడానికి తెచ్చుకున్నాము. ఏవేంటో చూపిస్తాను మీకు ఇప్పుడు. చికెనే కదా, మటన్ పొట్లం బిర్యానీ అంట. ఇది వచ్చేసి కొత్తు పరోటా, చికెన్ కొత్తు పరోటా. ఆర్ యు రెడీ? ఆర్ యు హంగ్రీ? తినండి. ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకా ఏం షూట్ చేయలేదు. పిల్లలు నిద్రపోయారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నారు. నేనైతే ఇంకా ఏం షూట్ చేయలేదు అనమాట. ఇంక ఇది వచ్చేసి నైట్ చూస్తున్నారు కదా, స్నో ఎంత ఫుల్గా పడుతుందో. మాకు ఇక్కడ ఏంటంటే స్నో పడుతూనే ఉంటుంది. మొత్తం స్నో అయితే తీసేస్తారు, ఎందుకంటే కార్లు అవి పోవాలి కాబట్టి. మొత్తం చూస్తున్నారు కదా, ఎదురుగా క్లీన్ చేస్తున్నారు అనమాట స్నోని. అలాగ మొత్తము ఇక్కడ కూడా అంతా అంతా క్లీన్ చేసేస్తారు ఆల్రెడీ. అట్లాగా కార్ల మీద పడుతూ ఉంటుంది మొత్తము. అప్పటికప్పుడు స్నో పడుతున్నా కానీ క్లీన్ చేసేస్తారు, ఎందుకంటే కార్లు అనేవి స్కిడ్ అవుతాయి కాబట్టి. మొత్తము క్లీన్ చేసేసి అక్కడ సాల్ట్ అనేది వేస్తారు. మనము నడిచేటప్పుడు స్కిడ్ కాకుండా మనకి మొత్తము సాల్ట్ అనేది వాళ్ళు స్ప్రెడ్ చేస్తారనమాట. అట్లాగా అది మీకు చూపిస్తున్నాను. ఎదురుగా అదైతే క్లీనింగ్ జరుగుతూ ఉంది. మీకు ఒక పక్క స్నో కూడా ఎంత స్పీడ్గా పడుతుందో చూడండి. జస్ట్ లైక్ మనకి రెయిన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది స్నో.
వేర్ ఆర్ యూ గోయింగ్ బోత్? To play with snow. Match. నానే అది వేసుకోపో, బూట్స్ వేసుకో. మళ్ళీ ప్యాంట్ వేసుకున్నావా? ఏం ఇంట్రెస్ట్ చూడు స్నోతో ఆడడానికి ఇద్దరికి. డాడీ వస్తా, నేను ఉండలేనమ్మా చల్ల. నాకు ఈ బూట్స్ మ్యాన్ వచ్చిందంటే ఇది పీచ్ కలర్ కిందకి కిందకి కుర్చీ పడుతున్నా పిల్ల. ఫోన్ చేస్తుంది సానమ్మ. షూస్ షూస్ బూట్స్. సరే అది వేసుకోపో. నువ్వు స్నో ప్యాంట్ మాత్రమే వేసుకున్నావు. అన్ని పింక్ గ్రే. ఓ ట్యాక్స్ ఇంకా ఉన్నాయా? Are you ready? Yes. Okay, go. Sorry, are you ready? I don't think so. I don't think you're ready. ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ లో క్రిస్మస్ ట్రీ పెట్టారు కదా, ఆ ట్రీ దగ్గర ట్రీ. శాండ్విచ్ చూడు వైషు. శాండ్విచ్ చూడు, శాండ్విచ్ చూడమా. మా వాళ్ళైతే వచ్చి ఆడుకుంటున్నారు. మీకు గుర్తుందా, నేను వినాయక చవితి రోజు ఒక లేక్ దగ్గర, అంటే మా అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న లేక్ దగ్గరికి వచ్చి మేము నిమజ్జనం చేసాం కదా, అదే లేక్ ఇప్పుడైతే ఫుల్గా స్నోతో కవర్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అపార్ట్మెంట్స్లో వాళ్ళు అందరూ, అంటే స్నో స్టామ్ అయితే ఆగిపోయింది. తర్వాత రోజు ఇది ఇంకా పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. ఎంత బాగా ఆడుకుంటున్నారంటే జస్ట్ లైక్ మామూలుగా ఏదో పార్క్లో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలు అయితే ఇక్కడ. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఇలా మేము న్యూ ఇయర్ని వెల్కమ్ చేసాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ని అనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ మీద క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు. అలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ విద్య సైనింగ్ ఆఫ్.